సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నా పేరు కల్పనా బండారు. నవలా స్రవంతి శీర్షికన ఇవాళ మనం వినబోయే నవల యుద్ధనపూడి సులోచన రాణి గారు రచించిన ప్రియసఖి. వినండి. ప్రియసఖి మొదటి భాగం. వాన పడుతోంది. ఆకాశం సూదుల్ని దిమ్మరిస్తోందా అన్నట్టుగా చురుగ్గా ఉన్నాయి నీటి దారలు. అంతక్రితమే బాగా కుంభవృష్టి కురిసి ఇప్పుడే కాస్త శాంతిస్తున్నట్టుగా వీధులన్నీ జలమయంగా ఉన్నాయి. రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించిపోయినట్టుగా ఉంది. స్కూటర్ల మీద, సైకిళ్ల మీద వెళ్లేవాళ్ళు వాహనాలు ఆపుకుని ఏ షాపు చూరు క్రిందనో తలదాచుకుని వాన తగ్గటానికి ఓపిగ్గా వేచి చూస్తున్నారు. రిక్షా వాళ్ళు టాప్ దింపుకుని సీట్లో ఎక్కి మూటలా ముడుచుకుని కూర్చున్నారు. అంతటా వాన శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ఉండి ఉండి ఎక్కడో ఉరుము ఉరిమిన శబ్దం వినిపిస్తోంది. చెట్లు, ఇల్లు, మనుషులు, జంతువులు, పిట్టలు వాన ఆధిపత్యానికి తల వంచినట్టుగా ఉన్న ఆ తరుణంలో వీధుల్లో ప్రవాహంలో ఉన్న వాన నీటిలో నుంచి ఈదుకుంటూ వస్తున్నట్టుగా వస్తోంది ఒక టాక్సీ. దాని వైపర్స్ తిరుగుతూ అద్దం మీద కారుతున్న నీటి దారల్ని తుడుస్తూ ఎదురుగా కనిపించే దారిని స్పష్టంగా తెలియజేయాలని తాపత్రయపడుతున్నాయి. లోపల వెనుక సీట్లో ఒక యువతి కూర్చుని ఉంది. ఆమె భుజాల చుట్టూ పసుపు కొమ్ము రంగు మీద నల్లటి లతల అంచున్న షాల్ కప్పుకొని ఉంది. ఆమె బ్యాగ్ తెరిచి అందులో నుంచి అడ్రస్ కాగితం తీసి చూస్తూ, డ్రైవర్, శారదానగర్ ఇదేనా అంది. అవును మేడం అన్నాడు డ్రైవర్. విజయ రెడీమేడ్ షాప్ ఎక్కడా? ఈ వర్షంలో ఆ బోర్డులు సరిగ్గా కనిపించటం లేదు. డ్రైవర్ పరీక్షగా చూశాడు. ఇదిగో ఈ ఎడమ పక్క ఉంది అన్నాడు. ఆగాగు, దాని పక్క ఎదురుగా కుడిపక్క రోడ్డు, లక్ష్మీ కాలనీ. ఆమె చెబుతుంటే ముందుకు వెళ్ళిపోయిన టాక్సీని అతను రివర్స్ తీసుకుని కుడిపక్కకి తిప్పాడు. ఇదే లక్ష్మీ కాలనీ మేడం, ఇండియన్ బ్యాంకు తర్వాత 6వ నంబర్ ఇల్లు అని చెప్పింది. వీధి గేట్లకి నంబర్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన కాలనీ అవటం వల్లనేమో రోడ్లు బాగానే ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రీతిగా పక్క ఇంటితో పోటీ సాటి లేనట్టుగా ఉన్నాయి. ఆ ఇల్లు అందమైన వాటి డిజైన్లు, అధునాతనంగా ఉన్న ఆ కట్టడపు తీర్లు చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళు ఏర్పరచుకున్న కాలనీ అని తెలుస్తోంది. ఇదిగో 6వ నంబర్ ఇల్లు, డ్రైవర్ చెప్పాడు. వాన నీళ్లు కారుతుండటంతో కారు అద్దాలు మసకబారినాయి. వెనక సీట్లో కూర్చుని ఉన్న యువతి చేత్తో ఆవిరిగా అలముకున్న ఆ తడిని తుడిచింది. ఇల్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద గేటు, ఆ గేటులో నుంచి విశాలంగా కనిపిస్తున్న ఆవరణ నిండా వానకు తడిసి వంగిన రకరకాల పూల మొక్కలు. ఇంటికి పైభాగంలో మొదటి అంతస్తు వరండా మీదకి అందంగా వంగిన సిమెంట్ పెంకుల రూఫు, తెల్లటి రంగు వేసిన గ్రిల్, వరండాకి అద్దాల కిటికీ తలుపులు, ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఎక్కడా క్రింద భాగంలో గాని మేడ మీద గాని ఒక్క కిటికీ తలుపు కూడా తీసిలేదు. వానకి మూసివేశారా, లేక ఇంట్లో ఎవరూ లేరా? బయట చూస్తే వాన మళ్ళా ఉధృతమై బాగా పడుతోంది. డ్రైవర్, ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో కాస్త చూసి వస్తారా మీరు? ఆమె గొంతు ఆమె ముఖంలో కనుముక్కు తీరులాగానే నాజూగ్గా ఉంది. ఆమె డ్రైవర్ని నువ్వు అనలేదు, మీరు అంది. ఎదుటివారికి మర్యాద ఇచ్చి పుచ్చుకునే మనస్తత్వంలా ఉంది. సరే మేడం, అతను నమ్రతగా అని డోర్ తెరుచుకుని వెళ్ళాడు. గేటు గడియ వేసి ఉంది. అతను తడుస్తూనే దాన్ని తీశాడు. లోపలికి వెళ్ళి పోర్టికోలో నుంచి 2 మెట్లెక్కి వరండాలో ఉన్న కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. కారులో కూర్చున్న యువతి కారు అద్దాన్ని కర్చీఫ్తో తుడిచి చూస్తోంది. అతను 1 నిమిషం వేచి చూశాడు. ఎవ్వరూ రాలేదు. అతను వెనక్కు తిరిగి కారు వైపు చూశాడు. కారులో కూర్చున్న యువతి సందేహంగా చూస్తోంది. ఇంట్లో ఎవరూ లేరేమో, ఎలా ఉంటారు? తను వస్తున్నట్టుగా వారెవ్వరికీ తెలీదుగా. డ్రైవర్ మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. కాసేపు వేచి చూశాడు. ఎవ్వరూ రాలేదు. అతను వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. ఇంతలో వెనక తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మంలో తెల్లగా లావుగా పొట్టిగా ఉండి ఫ్రాక్ వేసుకుని
జుట్టు నుదుటి మీద నుంచి గట్టిగా పైకి దువ్వి బర్మా ముడి వేసుకున్న ఒక ఆమె తలుపులు తీసి ప్రశ్నార్థకంగా చూస్తూ గుమ్మంలో నిలబడింది. డ్రైవర్ వెనక్కి తిరిగాడు. ఎవరు కావాలి? ఇంగ్లీష్లో అడిగింది. ఆ కంఠస్వరం లోపలి వారిలో ఉండాల్సిన వినయ విధేయతల కంటే తన బాధ్యత తనకి తెలిసిన డిసిప్లైన్ ఎక్కువగా కనిపిస్తోంది. తలుపులు తెరుచుకోగానే టాక్సీలో యువతి ముఖం వికసించింది. వెంటనే అస్తవ్యస్తమై ఒడిలో జారుతున్న షాల్ని భుజాల మీద నుంచి ముందుకు లాక్కుంటూ బ్యాగ్ తీసుకుని డోర్ తెరుచుకుని పాదం కింద ఆనించింది. ఆమె పాదాలకి ఉన్న చెప్పు నలుపు వల్ల తెల్లటి నాజూకైన ఆమె పాదం మరింత తెల్లగా సుకుమారంగా మెరుస్తోంది. ఆమె చూడటానికి నడివయస్సు ప్రారంభమైన స్త్రీలా కనిపిస్తున్నా కారులో నుంచి దిగటం, గేటు దగ్గరికి రావటం, అక్కడ నుంచి వేగంగా పోర్టికోలోకి వచ్చి మెట్టు ఎక్కి వరండాలోకి వచ్చేయడం అంతా క్షణంలో జరిగినట్టుగా అయింది. చురుకైన ఆ నడక, మెరుపు తీగలాంటి ఆ కదలిక చూస్తుంటే ఆమె శరీరంలో విరబూసిన యవ్వనం, వయసు బిగి ఇంకా చెక్కు చెదరలేదన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. హేమంత్ గారున్నారా? ఆ యువతి చక్కని ఉచ్చారణ కలిగిన ఇంగ్లీష్లో అడిగింది. లేరు. అసలు ఊళ్ళో ఉన్నారా? ఉన్నారు. లోపల నుంచి వచ్చిన ఆవిడ ఆ యువతిని రెప్పపాటుగా నఖశిఖ పర్యంతం నిశిత పరీక్ష చేసింది. థ్యాంక్ గాడ్, ఐఆమ్ లక్కీ. నాకిప్పుడు హోటల్ వెతుక్కునే పని తప్పింది. పైకే స్వాగతం పలికిన ఆ యువతి తనని తాను పరిచయం చేసుకుంటున్నట్టుగా, నా పేరు సుచరిత, నేను ఈ ఇంటికి ఫ్రెండ్ని అంది. ఆవిడ చేయి చాచి కరచాలనం చేస్తూ, గ్లాడ్ టు మీట్ యు సుచరిత. క్షణమాగి సందేహంగా, మిస్ ఆర్ మిస్సెస్ అంది ఆరాగా చూస్తూ. మిస్ సుచరిత రావు. వెల్కమ్ మేడం, ఐఆమ్ మిస్సెస్ కిట్టి జోసెఫ్. ఓ, నైస్ టు మీట్ యూ. సుచరిత ఆవిడ చేయి వదిలించుకుని బ్యాగ్ తెరిచి 50 రూపాయల కాగితం తీసి ఆవిడ చేతికిస్తూ, ట్యాక్సీ ఫేర్ ఇవ్వండి, నా దగ్గర చిల్లర లేదు అని వెనక్కి తిరిగి డ్రైవర్తో చిరునవ్వుతో థ్యాంక్ యూ అని లోపలికి హాల్లో అడుగుపెట్టింది. రంగా, రంగా! మిస్సెస్ కిట్టి గట్టిగా కేక పెట్టి పిలిచింది. వస్తున్నా అక్క. 20 సంవత్సరాలు పైబడిన కుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు. అతను షేడెడ్ బ్లూ జీన్స్ వేసుకుని బనీన్ వేసుకున్నాడు. మెడలో గొలుసు వేలాడుతోంది. పరిగెత్తుకు రావడంతో జుట్టు చెదిరి ముఖం మీద పడుతుంది. దాన్ని కుడి చేత్తో పైకి సర్దుకుంటూ ఎదురుగా నిలబడిన సుచరితని చూస్తూనే ఆవిడతో ఏమిటక్క అని అడిగాడు. మిస్సెస్ కిట్టి 50 రూపాయల కాగితం అతనికిచ్చి, నా బీరువాలో చిల్లర ఉంది, తీసుకుని మీటర్ చూసి ఇచ్చిరా అంది. డిక్కీలో లగేజ్ ఉంది అంది సుచరిత. మేడం లగేజ్ ఉందట, తీసుకురా మిస్సెస్ కిట్టి ఆజ్ఞాపించింది. ఆవిడ నోటి నుంచి అచ్చు తెలుగు విని సుచరిత క్షణంసేపు ఆశ్చర్యంగా భుజం మీద నుంచి తిరిగి చూసింది. రంగా వాన్లో పరుగు అలవాటైన వ్యక్తిలా టాక్సీ వైపు వెళ్తూ కనిపించాడు. సుచరిత హాల్లోకి రాగానే విశాలమైన ఆ హాలు, ఆ సర్దిన తీరు, కర్టన్స్ మంచి అభిరుచిని తెలుపుతూ హాల్లో అక్కడక్కడ అలంకారప్రాయంగా ఉంచిన సామాను మంత్రముగ్ధురాలిలా తిలకిస్తూ నిలబడిపోయింది. ఎదురుగా ఖరీదైన సోఫా సెట్టు, మరో పక్క దివాన్, దానిమీద దిల్లు, వాటికి దూరంగా సీలింగ్ నుంచి వేలాడుతున్న గొలుసుకి ఫ్రేమ్ ఉయ్యాల, దానికి అవతల గాజు తలుపుల మధ్య నుంచి కనిపిస్తున్న వరండా, అక్కడ కుర్చీలు, మధ్య టీపాయి. హాల్లో మూలన నిజమైన పువ్వులే అనిపించేట్టున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టిన ఇత్తడి కుండీలు. సుచరిత మెల్లగా ఒక్కొక్క అడుగే వేస్తూ ఒక్కొక్క సామాను చూస్తూ ఉయ్యాల దగ్గరికి వచ్చింది. దానిలో తెల్లదాని మీద పింక్ ఫ్లవర్స్ ఉన్న గలీబులు వేసిన దిల్లు ఉన్నాయి. సుచరితకి ఆ ఉయ్యాలని చూడగానే ఆ ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. చేయి చాచి వేళ్లతో దాన్ని స్పృశించింది. ఓ అనుకుంది. ఆమె కళ్ళల్లో దాన్ని తదేకంగా చూస్తుంటే జ్ఞాపకాల తెరలు ఎన్నెన్నో. మిస్సెస్ కిట్టి వెనుకగా వచ్చింది. ఏం తీసుకుంటారు మిస్? రావ్, కాఫీ ఆర్ టీ? కాఫీ. మిస్సెస్ కిట్టి దగ్గరికి వచ్చి వెనకగా నిలబడి సుచరిత భుజాల మీద ఉన్న షాల్ అలవోకగా తీస్తూ, వెల్కమ్ హోమ్ మిస్ రావ్, ప్లీజ్ సిట్ డౌన్, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ అంది. ఓ ష్యూర్ అంది సుచరిత.
వేసుకున్న స్వెటర్ కూడా తీసేసి మిస్సెస్ కిట్టి చేతికిస్తూ. ఆమె అలా ఇవ్వటం చూస్తే పనివాళ్లలో అలా చేయించుకోవటం చాలా సహజమైన అలవాటుగా కనిపిస్తుంది. మిస్సెస్ కిట్టి స్వెటర్ని షాల్ని పొందికగా మడతబెట్టింది. ఇంతలో రంగా విఐపి సూట్ కేసు, ఎయిర్ బ్యాగు లోపలికి తీసుకొచ్చాడు. అక్క, ఇవి ఎక్కడ పెట్టాలి అడిగాడు. స్వెటరు, షాల్ తీసుకుని వెళ్తున్న కిట్టి సుచరిత వైపు తిరిగింది. చాలా మర్యాద నిండిన స్వరంతో, సారీ, ఏమీ అనుకోకండి. మీరు ఈ ఇంటికి ఫ్రెండ్ నని అన్నారు. మా అమ్మగారికా అయ్యగారికా? ఇద్దరికీ సమాధానం తడుముకోకుండా వెంటనే వచ్చింది. ఇద్దరికీనా? అవును. ఏం? ఇంతవరకు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అలాంటి వ్యక్తిని చూడలేదు. ఇప్పుడు చూస్తున్నారుగా. మీ సర్వీస్ ఎంత? 6 సంవత్సరాలు. ఊహు అంది సుచరిత అలా చిరునవ్వుతో అలాగా అన్నట్టు చూస్తూ. సుచరిత ముఖంలోకి ఆ చిరునవ్వు రాగానే ఆ కనుముక్కు తీరు అందాలు 100 రెట్లు పెరిగినట్టుగా అనిపిస్తున్నాయి. మొట్టమొదట చూడగానే సామాన్యంగా అనిపించే ఆ ముఖం చిరునవ్వు కాంతిలో అసలు సిసలైన సౌందర్యం కనిపిస్తున్నట్టుగా ఉంది. నేను ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ తీయలేదేమిటి? మా ఫోన్ బాగాలేదు, పాడైపోయింది. ఐసి, నేను సరాసరి రావటమే మంచిదైంది. మిస్సెస్ కిట్టి వెళ్ళబోతూ అక్కడ పెట్టే ఎయిర్ బ్యాగ్ పట్టుకొని వేచి చూస్తున్న రంగాన్ని చూసి మళ్ళా వెనక్కి తిరిగి అడిగింది. మేడం, ఎక్స్క్యూజ్ మీ, మీరు మా అమ్మగారికి అయ్యగారికి ఇద్దరికి ఫ్రెండ్ అని అంటున్నారు. ఏ విధమైన ఫ్రెండు? ఫ్యామిలీ ఫ్రెండా, పర్సనల్ ఫ్రెండా, బిజినెస్ ఫ్రెండా? అన్నీ కొంచెం కొంచెం. వేరుగా అనుకోకండి. మీ సామాను ఏ గదిలో పెట్టించాలా అని అడిగాను. మా సార్ లేనప్పుడు వచ్చిన వారిని ఇలాగే అడిగి ఆతిథ్యం అరేంజ్ చేస్తాను. బిజినెస్ ఫ్రెండ్ అయితే బయట గెస్ట్ హౌస్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే లోపల గదుల్లో, పర్సనల్ ఫ్రెండ్ అయితే మేడ మీద. ఆమె సంభాషణ సూటిగా ఉంది. సుచరిత చిరునవ్వుతో, నేను అన్నీ కొంచెం కొంచెం కాబట్టి ఇల్లంతా తిరుగుతాను అంది. మిస్సెస్ కిట్టి పద అంటూ రంగాతో వెళ్ళిపోయింది. సుచరిత అక్కడి నుంచి గోడ దగ్గర పెట్టిన డీకాలం క్యాబినెట్ దగ్గరికి వెళ్ళింది. దాని మీద ఫ్లవర్ వాజ్ పక్కన పెట్టిన ఫోటో చూసింది. అందులో అప్సరసలా ఉన్న యువతి పండంటి ఏడాది నిండని బోసి నవ్వుల పాపని ఎత్తి ముద్దాడుతోంది. ఆ ఫోటో మీద అడ్డంగా ఇలా రాసి ఉంది. డియర్ రేణు, రాధికకి ప్రేమతో సుచి. సుచరిత ఆ అక్షరాలని, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తదేకంగా చూస్తూ ఎడమ చేతి చిటికిన వేలుతో ఆ ఫోటో ఫ్రేమ్ చుట్టూ రాసింది. ఆ స్పర్శలో అభిమానం ఉంది, ప్రేమ ఉంది. ఆ ఫోటో పక్కనే ఫ్లవర్ వాజ్కి ఇటుపక్క 16 సంవత్సరాల అమ్మాయి ఎర్ర మారుతి కారు నానుకొని నిలబడి ఉన్న ఫోటో ఉంది. సుచరిత ఆ ఫోటోను చూసింది. దానికి కాస్త దూరంలో బుద్ధుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం మెడలో పింక్, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పూసల దండ ఉంది. సుచరిత చూసింది. బుద్ధుడు కూర్చుని ఉన్న పీఠం మీద హేమంత్కి అభిమానపూర్వకంగా సుచరిత అని ఉంది. ఇంతలో ఫోన్ మోగింది. లోపల ఉన్న మిస్సెస్ కిట్టి గబగబా చేతులు తుడుచుకుంటూ వచ్చేసరికి సుచరిత తనే వెళ్ళి ఫోన్ తీసింది. మిస్సెస్ కిట్టి ఒక్క 6 నిమిషం ఎడమ కనుబొమ్మ చిట్లించి సుచరిత తన అధికారం కాజేసిన వ్యక్తిని చూసినట్టు చిరు ఆగ్రహంగా చూసింది. సుతారంగా ఫోన్ ఎత్తిన సుచరిత హలో అంది. హలో అనే ఆ 2 అక్షరాలు పలకటంలో ఏం సొగసు! హలో అవతల నుంచి మగసరి నిండిన కంఠం వినిపించింది. హలో అంది మళ్ళీ. ఎవరు? హలో. అవతల నుంచి హేమంత్ గొంతు ఆశ్చర్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో మిస్సెస్ కిట్టీకి కూడా వినిపిస్తోంది. హలో కళ్ళెత్తి పైకి చూస్తూ అంది సుచరిత. ఆ కళ్ళల్లో చిలిపిదనం, పెదవుల మీద దరహాసం నాట్యం చేస్తున్నాయి. ఎవరు? ఎవరది? సుచరిత ఆ కంఠం నమ్మలేనట్టుగా అనుమానంగా అడిగింది. మై గాడ్, నువ్వా? నిజంగా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సుచరిత ఫోన్ నంబర్ చెప్పింది. మై గుడ్నెస్, మన ఇంటి నుంచా? ఇదెలా సాధ్యం? అల్లావుద్దీన్ మళ్ళా పుట్టాడేమిటి? ఈ అద్భుతం చూపిస్తున్నాడు నాకు. ఎప్పుడు వచ్చావు? అతని గొంతులో ఆతురత, తొందర పోటీ పడుతున్నాయి. ఇప్పుడే వచ్చాను అంది. నాకెందుకు ఫోన్ చేయలేదు? చేద్దామని అనుకున్నాను కానీ మీ ఫోన్ చెడిపోయిందని అన్నారే. నాన్ సెన్స్. ఎవరు చెప్పారు? 15 గంట క్రితమే మిస్సెస్ కిట్టి నాతో మాట్లాడింది.
మిసెస్ కిట్టి అక్కడి నుంచి పని ఉన్నట్టు దూరంగా వెళ్ళింది. నువ్వు వచ్చావా? ఇంట్లో ఉన్నావా? నేను నమ్మలేకుండా ఉన్నాను. నువ్వు అసలు ఇండియా ఎప్పుడొచ్చావు? మొన్న. మొన్న. ఈ దేశంలో కాలు పెట్టి 2 రోజులు అయినా నాకు తెలియలేదు. సారీ బాబా. బాంబేలో దిగ్గానే ఒకసారి నీకు ఫోన్ చేయాలని ట్రై చేశాను, కలవలేదు. మేం ఢిల్లీ వెళ్ళాలి, టికెట్ దొరక్కపోవడంతో ఇటు వచ్చాము. తీరా హైదరాబాద్లో అడుగు పెట్టేసరికి కుంభవృష్టి, ఢిల్లీ ప్లేన్ క్యాన్సిల్ అన్నారు. మా వాళ్ళు వరంగల్ వెళ్ళి వాళ్ళని చూసేసి వస్తామని వెళ్ళారు. నన్ను రమ్మంటే నేను రాను, ఇక్కడ ఫ్రెండ్స్ని చూడాలని ఆగిపోయాను. తీరా ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తే నంబర్ కలవలేదు. నీ ఆఫీస్ నంబర్ చేస్తే రాంగ్ నంబర్ అన్నారు. నా ఫోన్ నంబర్ మారింది. నీకు కాలిఫోర్నియాకి చేస్తే నువ్వు లేవు, ప్యారిస్ వెళ్ళావని అంది నీ ఫ్రెండ్ జానీ. అవును, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇది నా అనుకోని ప్రయాణం. ఏమిటో నీ మాటలేవి నా తలకు ఎక్కడం లేదు. నేను ఇప్పుడే వస్తున్నా క్షణంలో. ఇదిగో కోటు వేసుకున్నాను, కార్ కీస్ తీసుకున్నాను, క్షణంలో అక్కడ ఉంటాను. తొందర ఏం పడవద్దు, అసలే బాగా వానగా ఉంది, జాగ్రత్త. మెల్లగా రా, యాక్సిడెంట్ చేయకు, గుర్తుందా? నవ్వింది. అతను గట్టిగా నవ్వాడు. ఇద్దరి నవ్వులు శృతి కలిసినాయి. ఎందుకు గుర్తులేదు? మై గాడ్, నువ్వు వచ్చావంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను తీరా ఇంటికి వచ్చేసరికి నువ్వు కలలా కరిగిపోవు కదా? అతని స్వరం భయంగా, ఆందోళనగా, సందేహంగా ఉంది. ఊహు, తలుపు తీయగానే నిజమైన నిజంలా నీ కళ్ళ ముందు నిలుస్తాను. ఈ వాన ఒకటి లేకపోతే క్షణంలో ఇంటి దగ్గర ఉండేవాడిని. వానని తిట్టకు, వాన మూలంగానే ప్లేన్ క్యాన్సిల్ అయింది. నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేస్తున్నాను నేను. అక్కడ మిస్సెస్ కిట్టి ఉందా? ఉంది. ఇదిగో ఇక్కడ ఏదో సర్దుతోంది, పిలవనా? మిస్సెస్ కిట్టిని పిలిచి ఫోన్ ఇచ్చింది. మిస్సెస్ కిట్టి ఫోన్లో మాట్లాడుతుంటే సుచరిత దూరంగా వెళ్ళి విజిల్ వేస్తూ హాల్లో అటు ఇటు పచారులు చేస్తోంది. మిస్సెస్ కిట్టి, ఆవిడెవరో తెలుసా? హేమంత్ కంఠంలో అంత ఆనందం, ఉత్సాహం కిట్టి ఎప్పుడు చూడలేదు. సుచరిత మగాడిలా విజిల్ వేయడం ఆవిడికి షాకింగ్గా అనిపిస్తోంది. ఫోన్లోకి అతి వినయంగా, చెప్పారు సార్, ఆమె మిస్సెస్ సుచరిత రావు. మాకు బాగా కావలసిన మనిషి. నేను ఇప్పుడే వస్తున్నా. ఆమె స్నానానికి ఏర్పాట్లు చూడు. సోప్ కొత్తది పెట్టు. పైన గది సిద్ధం చేయించు. కిటికీలకి గుమ్మాలకి కర్టెన్స్ బాగున్నాయో లేదో చూడు. మర్చిపోయాను, ఆమె స్ట్రాంగ్ కాఫీ తాగుతుంది. రంగాని పంపి పాలు తెప్పించి బెస్ట్ కాఫీ ఇవ్వు, తెలిసిందా? తెలిసింది సార్. చూడు, అక్కడ సోఫాలో ఆమె ఆనుకోవటానికి దిల్లకి గలీపులు మార్పించి వేరేవి ఇస్త్రీవి వెయ్యి, ఓకేనా? ఓకే సార్, ఇప్పుడే వస్తున్నా నేను. రంగాని పాలకి పంపడం మర్చిపోకు. అతను ఫోన్ పెట్టేశాడు. కిట్టి ఫోన్ పెట్టేసింది. యజమాని అయిన హేమంత్ తను వచ్చిన ఈ 6 సంవత్సరాలలో ఒక అతిథి గురించి ఇన్ని జాగ్రత్తలు చెప్పటం గాని, ఆ విషయాలు అతను స్వయంగా ప్రత్యక్షంగా పట్టించుకొని శ్రద్ధ వహించి హెచ్చరికలు చేయటం గాని ఇదే ప్రథమంగా చూస్తోంది. సదా గంభీరంగా, ఎప్పుడూ ఒకే రకంగా నిబ్బరంగా, ప్రశాంతంగా ఉండే అతని కంఠంలో అనుకోని ఉత్తేజం, ఉత్సాహం కూడా ఈనాడే గమనించింది. మిస్సెస్ కిట్టి ఆ హాల్లో పచారులు చేస్తున్న సుచరితని వెనుక నుంచి క్రీగంట ఎగాదిగా చూసింది. ఆమె కట్టుకున్న చిక్కటి నీలంపూల కాశ్మీర్ సిల్కు చీర మెత్తగా నీడలు తేలుతూ నిగనిగలాడుతోంది. స్లీవ్లెస్ బ్లౌజు, మెడమీదికి జుట్టు మడిచి వేసుకున్న ముడి, మెడలో 2 వరుసలు పొట్టిగా మేలు ముత్యాల దండ, ముక్కుకి డైమండ్ ఒంటిరాయి ముక్కు పుడక. వీటితో ఆమె గ్లామర్ ప్రపంచానికి చెందిన మనిషిలా ఉంది. ఆమె నగలు ఎక్కువగా ధరించలేదు. నగలు కూడా ఆమె ఒంటికి మోటుగా ఉంటాయా అన్నంత నాజూగ్గా ఉంది ఆమె శరీరం. ఆ శరీరంలో పసిమి ఛాయ, ఆ లావణ్యమే ఎనలేని ఆభరణాలుగా ఆమెకు శోభనిస్తున్నాయి. సుచరిత విజల్ వేస్తూనే డ్రాయింగ్ రూంలో నుంచి వరండాలోకి వచ్చి అక్కడ గ్రిల్కి ఉన్న అద్దాల తలుపులు తెరిచింది. బయట మళ్ళీ వాన ఉధృతం అయింది. ఒకటే వాన. నీటి దారలు ఆకాశం నుంచి జారి ఇళ్లకి ఉన్న వానగొట్టాల నుంచి, చెట్ల కొమ్మల మధ్య నుంచి, ఆకుల కొసల్లో నుంచి ఆగలేనట్టుగా నేల మీదకి జారి కింద ఉన్న ప్రవాహంలో కలిసి ఎక్కడికో అతి త్వరగా ఎవరినో చూడాలన్నట్టుగా పరుగులు తీస్తూ వెళ్ళిపోతున్నాయి.
ఎక్కడికో కదా సుళ్ళు తిరుగుతూ వెళ్తున్న ఈ నీటి ప్రవాహం పరుగు. ఎందుకో ఆ నీటి దారలకి అంత తొందర. ఎవరిదైనా పెళ్ళా, చావా, లేక ఏనాడో కలుసుకున్న ఆత్మీయుల్ని మళ్ళీ చూడబోతున్నామనే ఆనందమా? వాటి పరుగులో కనిపిస్తున్నదేమిటి? ఆపుకోలేని ఉత్సాహమా, కన్నీటి తెరలా, ఆనందపు పొంగులా? హేమంత్ని చూడబోతోంది తను 6 సంవత్సరాల తర్వాత, ఒంటరిగా. చుట్టూ ఎవరూ లేకుండా, కత్తుల్లాంటి చూపులు, శల్య పరీక్షలు లేకుండా సుచరిత మనసు ఆనందంతో పొంగుతోంది. ఎందుకో కన్నీటి తెరలు కమ్ముకొని వస్తున్నాయి. జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. ఆ సమయంలో మనసుని జోకొట్టలేం, మభ్య పెట్టలేం, మందలించలేం. ఎన్నోసార్లు మనం చెప్పినట్టు వినే మనసు మన మీద తిరగబడి మనల్నే నిలదీసే క్షణాలు. మిసెస్ కిట్టి కాఫీ తెచ్చి ఇచ్చింది. మా రంగా ఫ్రెష్ మిల్క్ కోసం వెళ్ళాడు. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఈ లోపల ఇది తీసుకుంటారా? నో అబ్జెక్షన్. సుచరిత నవ్వుతూ కప్పు అందుకుంది. 5 నిమిషాల తర్వాత మిసెస్ కిట్టి స్టోర్ రూమ్లో నుంచి నెయ్యి డబ్బా తీసుకుని వంట ఇంట్లోకి వెళ్తుంటే దూరంగా డ్రాయింగ్ రూమ్లో సుచరిత ఉయ్యాల్లో కూర్చొని మెల్లగా ఊగుతూ, కాఫీ తాగుతూ, ఒడిలో పుస్తకం తిరగేస్తూ చూస్తూ కూర్చొని కనిపించింది. ఆ క్షణంలో అలా కూర్చున్న సుచరితని చూస్తే ఆమె అప్పుడే ఆ ఇంటికి వచ్చిన అతిథి అని ఎవ్వరూ అనుకోరు. ఆ ఇంటికి అధిపతి అనుకుంటారు. కిట్టి క్రీగంటన చూసి వంట ఇంట్లోకి వెళ్ళింది. కిట్టి ఈ ఇంట్లో సర్వీస్లో చేరిన ఈ 6 ఏళ్లలో ఈ ఇంటికి హేమంత్కి అతిథులుగా ఎంతో మందో ఫ్రెండ్స్గా, వ్యాపార సంబంధం ముఖ్యులుగా వచ్చి వెళ్లారు. కుటుంబాలతో వచ్చి వెళ్ళేవారు ఉన్నారు. ఒంటరిగా వచ్చి వెళ్ళేవారు ఉన్నారు. వారిలా ఎవరూ యజమానిలో ఇలాంటి ఆసక్తి, ఆతురత రేకెత్తించలేదు. ఈ ఇంట్లో ఇంత చనువు చూపిస్తున్న ఈ మిస్ సుచరితారావు ప్రత్యేకత ఏమిటో? బయట కారు శబ్దం అయింది. మిసెస్ కిట్టి చేస్తున్న పని వదిలేసి పరిగెత్తింది. కిట్టి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి కాలింగ్ బెల్ మోగింది. కిట్టి తలుపు తీసింది. సుచా, హేమంత్ ఆగిపోయాడు. ఆమె లోపలున్నారు సార్ అంది కిట్టి తొలగి దారి ఇస్తూ. అప్పటికే అతను దూరంగా ఉయ్యాల్లో కూర్చొని ఉన్న సుచరితని చూశాడు. హేమంత్ ఆతురతగా, ఆనందంగా డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. సుచరిత ఉయ్యాల ఊగటం ఆపు చేసి పాదాలు నేలకి ఆనించింది. అంతే తప్ప అది దిగి ఎదురు పరిగెత్తి రాలేదు. హేమంత్ ఉయ్యాల దగ్గరికి 2 అంగల్లో వచ్చినట్టు వచ్చాడు. ఆమె కనీసం అప్పుడైనా ఉయ్యాల్లో నుంచి దిగలేదు. తీరుబడిగా కూర్చొని చిరునవ్వుతో అతని ఆశ్చర్య ఆనందాలని తిలకిస్తోంది. హేమంత్ సుచరిత చేయి అందుకొని 2 చేతుల మధ్య బంధించి మూసేశాడు. నిజంగా నువ్వు వచ్చావని అనటం కల అనుకున్నాను సుమా అన్నాడు. నువ్వు నిజాలు నమ్మటం ఎప్పుడూ లేటేగా అంది. అతని దవడ ఎముక బిగిసింది. కుడి చెంప మీద పొడుగాటి సొట్ట పడింది. ఇద్దరు 1 నిమిషం ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆనందం, సంబరం పండగ చేసుకున్నట్టే ఉంది. అతని కళ్ళలో లీలగా తడి. అది ఆమెకు అర్థమైంది. ఆమెలో ఏం చేయలేని నిస్సహాయత. ఆమె చూపుల్లో అతనికి అర్థమైంది. సుమారుగా 8 సంవత్సరాల క్రితం ఇద్దరు కావాలని ఒకరికి ఒకరు కాలాన్ని, మైళ్ళ దూరాన్ని ఇద్దరి మధ్య గోడగా పెట్టుకున్నారు. అయినా సరే ఇప్పుడు ఇలా చూస్తుంటే నిన్న కలుసుకున్నట్టే ఉంది తప్ప 8 సంవత్సరాలు విడిపోయి దూరంగా ఉన్నట్టే లేదు. ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానాన్ని ఈ కాలం, దూరం, ఎడబాటు కాస్త కూడా కరిగించలేకపోయినాయి. అది ఇద్దరికీ అర్థమైపోతూనే ఉంది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళా అతని ఇంట్లో అడుగుపెట్టింది సుచరిత. ఉత్తుంగ తరంగాల్లా అతన్ని ముంచివేసి తేలుస్తున్న భావాలని అతను అతి జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటున్నట్లుగా గుటక మింగాడు. ఈరోజు నిన్ను ఎన్నిసార్లు తలుచుకున్నానో అన్నాడతను. అసలే గంభీరమైన అతని గొంతు మంద్రస్థాయిలో, జ్ఞాపకాల సుళ్లలో నిస్సహాయంగా మరింత మంద్రంగా వినిపించింది. అందుకే కాబోలు వర్షానికి దయ కలిగి కుండపోత కురిసింది. ప్లేన్ ఆపించేసింది. ఆమె భావనావీచికల జుంజామారుతం నుంచి అప్పుడే కాస్త తప్పించుకున్నట్లుగా ఉంది. 1000 సార్లు, 1,000,000 సార్లు గుర్తుకు వచ్చావు. ప్యారిస్ ఫోన్ చేస్తే నువ్వు 2 రోజుల క్రితమే వెళ్ళావని అన్నారు.
నీ ఆలోచనల్లే నిన్ను ఊపిరిపోసి నా కళ్ళ ముందు నిలబెట్టిన అనిపిస్తోంది. అతను మళ్ళా కళ్ళారా చూసినట్టు చూశాడు. అతని 2 చేతుల మధ్య బందీ అయిన చేతికి అతని చేతుల మధ్య వెచ్చటి స్పర్శ. ఫోన్లు, ఉత్తరాలు, వీడియో టేప్సు, వీటి ద్వారా ఒకరినొకరు చూస్తున్నారు, కబుర్లు తెలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయినా ఇలా ఒకరికి ఎదురుగా ఒకరు, ఒకరి చేయి అందుకొని మరొకరు. స్పర్శకి ఎంత శక్తి ఉంది, మనిషికి ఎంత ధైర్యం ఇస్తుంది. ఫోన్లు, ఉత్తరాలు, వీడియో టేప్సు, అవి ఊహల్లాంటి ఆనందాలు. ఇది యథార్థమై నిజంలాంటి అతి వాస్తవమైన అనుభూతి. అతను మళ్ళా కళ్ళారా చూశాడు. నువ్వేం మారలేదు సుమా అన్నాడు. నువ్వు మారావు, చెంపలు నెరిశాయి అంది సుచరిత. ఓ గాడ్! అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకుని నవ్వాడు. అంతలోనే సుచరిత తాగుతున్న కాఫీ చూసి, కాఫీ బాగుందా? ఫ్రెష్ మిల్క్తో ఇచ్చిందేనా అన్నాడు చెయ్యి వదులుతూ. రంగా ఇంకా రాలేదుట, ఉన్న పాలతో కలిపి ఇచ్చింది. హేమంత్ సుచరిత నోటిలో మాట పూర్తి కాకుండానే ఆమె చేతిలో కప్పు లాగేసుకున్నాడు. మిసెస్ కిట్టి గట్టిగా కేక పెట్టి పిలిచాడు. ఆ పిలుపుకి కిట్టి పరిగెత్తుకు వచ్చింది. కాఫీ మంచి పాలతో కలపలేదా? రంగా ఇంకా రాలేదు సార్, రాగానే కలిపి ఇవ్వు. ఇలాంటిది ఆమెకి మరోసారి ఎప్పుడు ఇవ్వకు, తెలిసిందా? కప్పు ఇచ్చేస్తూ అన్నాడు. సారీ సార్, వెరీ వెరీ సారీ. కిట్టి విచిత్రంగా చూస్తూ కప్పు తీసుకొని వెళ్ళిపోయింది. హేమంత్, చిన్న విషయాల గురించి సిల్లీగా చేయటం నువ్వు మానలేదన్నమాట అంది సుచరిత. ఇది చిన్న విషయమా అన్నాడు. కాక పెద్ద విషయమా? నేను ఎప్పుడు దేశ దిమ్మరిలా తిరుగుతూ ఉంటాను. రకరకాల కాఫీలు తాగడం నాకు అలవాటు. ఫ్రెష్ కాఫీ ఎవరిస్తారు నాకు? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు కాబట్టే ఇక్కడ నువ్వు తాగాలి అంటూ సుచరిత ఉయ్యాల దిగబోతుంటే అతను ఆపుచేశాడు. ఆగు, దిగకు, అక్కడే ఉండు, నేనే కుర్చీ తెచ్చుకుంటాను అని వెళ్ళి కుర్చీ తెచ్చుకొని ఆమెకు ఎదురుగా వేసుకున్నాడు. సుచరితను చూస్తూ బుగ్గన చెయ్యి ఆనించుకొని, నువ్విలా ఉయ్యాల్లో కూర్చుంటే నాకు 8 సంవత్సరాలు జరిగినట్టే లేదు. స్థలం మారింది, ఇది ఆ ఇల్లు కాదు. కొత్త చోటు, కొత్త ఇల్లు. నువ్వు ఆ మనిషిలా లేవు, నీలో ఏదో మార్పు. జీవితం మన మీద నుంచి నడిచి వెళ్ళిపోయినట్టే అనిపిస్తోంది. నాకు అవేం గుర్తు రావటం లేదు. ఇప్పుడు చెప్పు, నీ బిజినెస్ ఎలా ఉంది? 3 పువ్వులు 6 కాయలు అని చెప్పలేను కానీ పర్వాలేదు. కుందన్ షా ఎలా ఉన్నారు? హీఈస్ ఆల్ రైట్. బీపీ కంట్రోల్ కావటం లేదు, మందులు ఆపితే వచ్చేస్తుంది. డాక్టర్లు రెస్ట్ తీసుకోమంటారు, ఆయన వినరు. వచ్చే నెలలో జెనీవాలో మీటింగ్ ఉంది, నువ్వు వెళ్తున్నావా? నేను లేకుండా మీటింగ్ ఎలా జరుగుతుంది అంది. హేమంత్ దవడ బిగించి ఒక్కసారిగా ఉయ్యాల పట్టుకొని గిర్రున తిప్పాడు. సుచరిత కెవ్వుమంది. ఉయ్యాల గిరగిరా తిరిగి ఆగేసరికి 5 నిమిషాలు పట్టింది. ఏమిటిది, అతిథి సేవ? నిష్ఠూరంగా అడిగింది. ఏం చెయ్యను, నా బుర్ర కూడా అలాగే తిరుగుతోంది. ఓహో, అయితే మనం ఉయ్యాల్లో నుంచి దిగి సోఫాలో కూర్చోవటం ఉత్తమం. సుచరిత నవ్వుతూ దిగింది. ఇండియాలో ఎన్నాళ్ళుంటావు? హేమంత్ మళ్ళీ అడిగాడు. చెప్పలేను, 2 వారాలు ఉండొచ్చు, మా వాళ్ళ పనిని బట్టి. అది అయితే ఇంకా ముందే వెళ్ళిపోతాను. హేమంత్ ఈ మాట వినగానే అశాంతిగా లేచాడు. అతని ముఖంలో భావం ఆమె గమనించటం ఇష్టం లేనట్టుగా వంటగది గుమ్మం వైపు తిరిగి, మిసెస్ కిట్టి, కాఫీ అన్నాడు. రంగా వచ్చాడు సార్, తెస్తున్నా అంది. రాధిక ఎలా ఉంది అడిగింది సుచరిత. బాగానే ఉంది. సుచరిత క్యాబినెట్ మీద ఉన్న ఫోటో చూస్తూ చాలా పెద్ద పిల్ల అయింది అంది. అది నా పోలిక రావటం వల్ల వచ్చిన నష్టం, వయసుకు మించి కనిపిస్తుంది అన్నాడతను. ఇంతలో మిసెస్ కిట్టి ట్రేలో కాఫీ తెచ్చింది. ఒక కప్పు ముందుగా సుచరితకి ఇవ్వబోతుంటే హేమంత్ మధ్యలో ఆపుచేశాడు. తనే ఆ కప్పు అందుకొని సుచరితకి స్వయంగా ఇచ్చి మరొక కప్పు తను తీసుకున్నాడు. మిసెస్ కిట్టి రాతి మనిషిలా ఏ భావం కనిపించనీయకుండా అతని ఈ చర్యని గమనించింది. కాఫీ బాగుంది, థ్యాంక్ యూ మిసెస్ కిట్టి అంది సుచరిత. నో మెన్షన్ మేడం అని కిట్టి వెళ్తుంటే హేమంత్ పిలిచాడు. పైన గది సిద్ధం అయిందా? పడక మీద దుప్పట్లు మార్చారా? వెళ్తున్నాను సార్. మిసెస్ కిట్టి మేడ మీదకి వచ్చి పక్క మీద దుప్పట్లు మారుస్తుంటే
సుచరిత హేమంత్ కబుర్లు చెప్పుకుంటూ పైకి వచ్చారు. హేమంత్ గదిలోకి రాగానే సుచరిత చెప్తున్న విషయం వింటూనే ఆ గదిలో అన్ని సరిగ్గా ఉన్నాయో లేదోనని కళ్ళతోనే కలియజూశాడు. మిసెస్ కిట్టి మారుస్తున్న పసుపచ్చ పూల దుప్పటిని చూస్తూ, నో, అది వద్దు కిట్టి, తీసేయండి. తెలుపు మీద పింక్ పూల దుప్పట్లు ఉన్నాయి, అవి వేయండి అంటూ పురమాయించాడు. సార్, అవి రాది సందేహంగా అనుబోతుంటే, నాకు తెలుసు, మీరు తీసుకురండి అన్నాడు. మిసెస్ కిట్టి కబోర్డు తెరిచి దుప్పట్లు తీసింది. ఆమె పక్క మారుస్తుంటే హేమంత్ అంచులు పట్టి తాను సాయం చేశాడు. పక్క మీద ఏ ఒక్క చిన్న మడత లేకుండా సర్దాడు. దిండు గలీబులు తనే ఎక్కించాడు. కిట్టీకి అతని ఈ చర్యలు ఇంకా చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి. సుచరిత గదిలో మంచం పక్కన పెట్టి ఉంచిన ఫోటో దగ్గరికి వెళ్ళి హలో అంది. ఆ ఫోటో సమాధానంగా చిరునవ్వుతో చూస్తున్నట్టే ఉంది. దిండు గలీబులు ఎక్కిస్తున్న హేమంత్ తల తిప్పి ఫోటోలో అప్సరసలా ఉన్న యువతినే చూస్తూ, మాట్లాడకు రేణు, ఈ పెద్ద మనిషి 8 సంవత్సరాల తర్వాత మనల్ని చూడ్డానికి వచ్చింది. ఫ్రెండ్లో నిజాయితీ లేదు, నీ కుటుంబం మీద అసలు అభిమానం లేదు అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్టుగా. ఫోటోలో రేణు చిరునవ్వుతో ఇది విని ఏమంటావు అన్నట్టుగా సుచరితని చూస్తున్నట్టుగా ఉంది. క్షణంసేపు నవ్వుతున్న ఆ ఫోటోని చూస్తుంటే సుచరిత శరీరం జలధరించింది. వెన్నెముక మీద ఏదో జరజరా పాకినట్టే అనిపించింది. హేమంత్ సునిశ్చితమైన దృష్టి ఇది గమనించకపోలేదు. ఒక్క క్షణం అతని కళ్ళల్లో భావం నిశ్శబ్ద నిశీదిలా అయింది. సార్, రాత్రికి డిన్నర్లోకి మిస్సెస్ కిట్టి మాటలకి అతను ఈ లోకంలోకి వచ్చాడు. భోజనమా? గోంగూర చట్నీ తప్పక ఉండాలి, వంకాయ మసాలా కూర, సాంబారు, ఇవి కాక మీ ఇష్టం అన్నాడు. అతను ఏం సుచరిత, నీకిష్టమేనా అని సంప్రదించలేదు. సుచరిత ఫోటో ఎదురుగా నిలబడిందల్లా కదిలి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి బయటకి చూడసాగింది. వానజల్లు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఉధృతంగా పుంజుకుంది. కిట్టి లైట్లు వేసింది. వెలిగిన లైట్లు చీకట్లన్నీ ఛేదిస్తున్నాయి. రాధికని చూడ్డానికి అవదు, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో అంది సుచరిత. చూడ్డానికి ఎందుకు అవదు? హేమంత్ రెట్టించాడు. నేను రేపు ఉదయమే వెళ్ళిపోతాను. ఏ తెల్లవారుజామునో మా వాళ్ళు సరాసరి ఇక్కడికే వస్తారు, నన్ను తీసుకెళ్ళిపోతారు. కథను ఇక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.